ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా న్యాయాధిపతులు 12వ అధ్యాయం చదువుకుందాము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చి వేయుదుమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచి తిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాను గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరా నేను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీలకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలవక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతనినడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలకనేరక సిబ్బోలెతని పలకగా వారు అతని పట్టుకొని యోర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదాని యందు పాతిపెట్టబడెను. అతని తరువాత బేత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెళ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలును ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.